అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్భరత్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులైంది కదా ఇలా మాట్లాడుకొని. సో, ఇది ఒక అండ్ ఐ డోంట్ నో నేను ఈ వీడియో ఎప్పుడు పెడతా అని. కాకపోతే డైలీ వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. లైక్ డే ఇన్ మై లైఫ్ కానీ అలాంటిది ఒక వీడియో అనమాట ఇది కూడా. సో, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ హ్యావ్ ఎ లుక్. ఈరోజు ఏంటంటే మండే టుడే. ధ్రువాన్ని మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంచేసి వచ్చాను. వాడికి చాలా కోల్డ్ ఉంది అండ్ కాఫ్ ఉంది, ఫీవర్ కూడా వచ్చేలా ఉంది. సో నాకు ఇంట్లో క్లీనింగ్ ఉందన్నమాట. సో ఇంకా వాడిని అక్కడే ఉంచేసి నేను ఒక్కదాన్ని ఇక్కడికి వచ్చాను. ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఈవినింగ్ నుండి ఒక కొత్త షెడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది నా లైఫ్లో. సో ముందు ముందు అప్డేట్ చేస్తుంటాను దాని గురించి. ఇప్పటికైతే ఇల్లంతా క్లీన్ చేసుకుందామని చెప్పి ఒక్కదాన్నే ఉన్నాను. అండ్ ఒక్కదాన్ని నాతో పాటు మా పప్పులు ఉంది. పప్పులు బేబీ గర్ల్ కమాన్ కుట్టి ఇటు అసలు నా మాటే విందు. రాక్షసి కిచ్చిపెట్టు. ఇంకా అన్నీ వాషింగ్కి వేసేసాను క్లాత్స్. కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. మెయిన్ ఇప్పుడు ధ్రువికి నేను ఒగ్గుకి రైస్ పెడుతున్నాను అనమాట. సో ధ్రువికి ఇప్పుడు నేను ఈ కప్తో మెజర్మెంట్ తీసుకుంటా. ఎప్పుడైనా సరే వాడు ఒగ్గుకి 2 కప్స్ అయినా 3 కప్స్ అయినా ఏదైనా ఇదే. ఫస్ట్ అయితే ఎక్కువ చేస్తున్నా, ఎందుకంటే వాడు రెగ్యులర్గా తినడు. కానీ రైస్ ఫస్ట్ 3 కప్స్ తీసుకుంటున్నాను. టూ అండ్ హాఫ్. వాడికి రెగ్యులర్గా పెట్టము, ఎప్పుడో ఒకసారి కాబట్టి కొంచెం చేసి కొంచెం నేను చేసుకుంటా, కొంచెం మమ్మీ చేస్తే నాకు పంపిస్తుంది, నేను చేసుకుంటే మమ్మీకి పంపించేస్తాను అనమాట. వాడు ఎప్పుడైనా ఇట్లా ఫీవర్ వచ్చినప్పుడు కానీ అప్పుడు వాడు ఎక్కువ ఫుడ్ తినడానికి ఇష్టపడ్డు. రైస్ కానీ ఏదైనా కొంచెం ఆ కోల్డ్ ఉంటే చిరాకు ఉంటుంది కదా. సో వాడు ఎక్కువ ఇష్టపడ్డు కాబట్టి ఇలాంటి టైంలో నేను ఉగ్గు చేసి పెడతాను అనమాట. వాడికి డ్రై ఫ్రూట్స్లో కానీ ఏదైనా సరే. 1 కప్ కందిపప్పు, 1/2 కప్ శనగపప్పు, కొంచెమే వేసుకుంటున్నది, 1/2 కప్ చాలు. మినపప్పు వేస్తున్నా 1/2 కప్. ప్లీజ్ బేర్ విత్ దట్ కోడి. తర్వాత ఎర్రపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది 1/4 కప్ మాత్రమే. ఈ 5 ఐటమ్స్ సరిపోతుంది. అండ్ వాడికి ఎర్రపప్పు ఎంత తక్కువ వేసా అంటే వాడికి డైలీ ఒక మీల్లో కంపల్సరీ రోజు మేము చేసుకున్న కర్రీతో పాటు వాడికి సపరేట్గా ఒక డిన్నర్ అయినా లంచ్ అయినా వాడికి సపరేట్గా కుక్ చేస్తాను అనమాట. అప్పుడు ఎర్రపప్పు వాడతా కాబట్టి ఇప్పుడైతే నేను ఎక్కువ వేయట్లేదు. సో ఈ 5 ఐటమ్స్ సరిపోతాయి. తర్వాత వీటిని కడిగి ఆరబెట్టేసుకున్న తర్వాత రోస్ట్ చేస్తాను కదా. రోస్ట్ చేసేటప్పుడు ఒక 1/4 కప్ పల్లీలు అండ్ జీరా, వాము, కొంచెం పసుపు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి అప్పుడు మిక్సీ పడతాను అనమాట. సో అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. చూపించాలి అనుకుంటున్నా, అప్పుడు ఫ్రీ ఉంటే ఐ డెఫినెట్లీ షో. చూడండి, ఎర్రపప్పు, మినపప్పు, కందిపప్పు, శనగపప్పు అండ్ రైస్. సో అదనమాట ఉగ్గు. అందరు బక్కగా అవుతున్నారంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఒక నవ్వు నవ్వేస్తున్నా. చెప్పి నాకు కూడా చిరాకు వచ్చింది. ఇంక చెప్పదలుచుకోలేదు, జస్ట్ అవును బక్కగా అవుతున్నా అంటే సరిపోద్దేమో ఇప్పటి నుండి. కానీ నాకు కూడా మంచిగా కొంచెం లావ్ అవుతా. ప్రెగ్నెన్సీలో మంచి లావ్ అయిపోయా. ఆ పర్సనాలిటీ మళ్ళీ వస్తే చాలా, నాకు అంతకంటే ఎక్కువ అవసరం లేదు. తింటున్న ఫుడ్ కానీ టైంకి తినను అండ్ ప్రాపర్ స్లీప్ లేదు. నాకు తెలిసి 2 అనుకుంటున్నాను బక్కగా అవ్వడానికి. కాకపోతే ఇంకా ఫుడ్లో ఇంకేం తినాలో మీకు ఏమైనా తెలిస్తే టిప్స్ కమెంట్ చేయండి. బనానా తినండి అని మాత్రం చెప్పకండి, తింటూనే ఉన్నాము. అది నాకు ఎట్లాంటి యూస్ లేదు. ఇంకేదైనా ఉంటే కొత్తగా ఐ ట్రై. సో ప్లీజ్ టు కమెంట్. ఇప్పుడైతే వెళ్ళి పప్పులకు అన్నం పెట్టేయాలి. దీనికి ఆకలి అవుతుంది. చూడండి ఎట్లా పెట్టుకుందాం. మన చెప్పలేదు కదా, మా కొత్త పీరియడ్లో టైం కూడా వస్తుంది, 24 hours టైం.
వాటర్ చూడండి ఎంత స్లోగా వస్తుందో. దీనికి ఉన్న మేజర్ డిఫెక్ట్ అదంటే అంటే పర్లేదు, కొంతమంది ఓకే, నాకు కొంచెం స్పీడ్గా వస్తే బెటర్ అనిపించింది. డన్. ఇంక ఇప్పుడు మెయిన్ పనిలోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, ఫాస్ట్ ఫార్వర్డ్లో ఇప్పటివరకు క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ డ్రై క్లాత్తో తీసుకుంటే అయిపోతుంది. ఈ ఫాస్ట్ ఫార్వర్డ్లో మీరు ఎంతమంది గమనించారో తెలియదు కానీ ఏంటి స్క్రబ్ వేసి క్లీన్ చేయడానికి ఒక 2 మినిట్సే పట్టింది. కానీ వాటర్ వేసి కడగడానికి ఒక 10 సార్లు కడిగా. మీరు గమనించారో లేదో. అంటే కొంచెం చేసిందే చేసి కడిగిందే కడిగి అట్లా ఒక 4 టైమ్స్ చేశాను అనమాట. మా హస్బెండ్లో నాలో నచ్చని క్వాలిటీ ఏదైనా ఉందంటే అదే నాకు తెలిసి. అంటే ఇక చేసిందే చేస్తావు ఎందుకు, కడిగిందే కడుగుతావు ఎందుకు అంటే ఒక పని 4 సార్లు ఎందుకు చేస్తావని. కానీ కిచెన్ ఇలా ఉండాలి అంటే అన్నిసార్లు కడగాలనే చెప్తాను నేను. కిచెన్ ఒకటి, ఇల్లు ఒకటి. సో అదనమాట. అది వాళ్ళకి అర్థం కాదు. సో నేను చెప్పను, మీకు అర్థమైతే అర్థం చేసుకోండి. క్లీనింగ్ డన్. మళ్ళీ అన్నీ సెట్ చేసి కొంచెం లంచ్ చేసాకే మన పప్పులు స్నానం చేస్తాం. అదనమాట సంగతి. ఇప్పటికైతే టయర్డ్. ఇందాక బియ్యం కడిగి పెట్టా కదా, ఇంక ఇప్పుడు వారం వస్తుంది. కుర్చీ
సో ఇవి ఆరబెట్టుకున్నాం కదా, ఆరాక వాటిని ఇట్లా రోస్ట్ చేసుకుంటున్నాం అనమాట. పల్లీలు కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాం. ఇవి కొంచెం రోస్ట్ అయ్యాక ఆల్మోస్ట్ అయిపోయి, కొంచెం కలర్ చేంజ్ అయింది. సో ఇట్లా ఆల్మోస్ట్ అయిపోవగానే మనం కొంచెం జీరా అండ్ వాము యాడ్ చేసుకొని మళ్ళీ కాసేపు రోస్ట్ చేసుకోవాలి. 1 స్పూన్ జీరా. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పసుపు. పసుపు మీకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేయొచ్చు. నాకు జస్ట్ ఆ కలర్ అలా ఉంటే నాకు నచ్చుతుంది కాబట్టి, అండ్ కొంచెం హెల్తీ కూడా కదా, అందుకే యాడ్ చేసాం. ఫస్టే వేస్తే మాడిపోతుంది, సో లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ వేస్తే మనకు కలర్ కూడా చేంజ్ అయ్యేది, మనకు అర్థం కాదు. సో లాస్ట్లో వేస్తే బెటర్. ఇప్పుడు ఇదంతా తీసి మనము ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లార్చుకుందాము. తర్వాత మిక్సీ పెట్టడమే. ఆ ప్లేట్లో వేసి చల్లార్చుతున్నాను. చల్లారాక ఇలా ఫైన్ పౌడర్గా పట్టుకోండి. కంపల్సరీ స్ట్రెయిన్ చేయండి. జల్లెడ పట్టుకుంటేనే బాగుంటుంది, లేకపోతే పిల్లలు అంత ఇష్టంగా అయితే తినరు. మా బాబు 1 ఇయర్ అయినా కూడా నేను ఖచ్చితంగా జల్లెడ పడతాను. సో అదనమాట, మంచి జల్లెడ పట్టుకొని ఇంకా ఇలా ఒగ్గు చేసేసుకోవడమే. వెరీ హెల్దీ. నేనైతే అస్సలు సాల్ట్ యాడ్ చేయలేదు ఇంతవరకు. వాడికి అసలు సాల్ట్ అనేది యాడ్ చేయలేదు ఒగ్గులో. సో అదనమాట. ఇలాంటి జార్స్ 2 అయ్యాయి అండి. ఇలాంటి జార్స్ 2 ఇలా వచ్చిందనమాట. ఒక 1.5-2 మంత్స్కి.